నమస్కారం. నేను ప్రస్తుతం పరమడగార్లపాడు సుంకన్న అనే పొలంలో ఉన్నాను. నేను రాజోలి మన గ్రోమర్ సెంటర్ నుంచి వచ్చినాను. ఒక నెల కిందట అన్న వరమడికి వరినారకి నేను మనసాయిలు ఇవ్వడం జరిగింది. యాసంగి నాట్లు ఎక్కువ అతకవు, వేరు వ్యవస్థ ఉండవు అని చెప్పేసి నేను మనసాయిలు వాడితే మంచి గ్రోత్ ఉంటుంది, వేరు వ్యవస్థ మంచిగా ఉంటుంది అన్న ఆలోచనతో అన్నకి నారమడికి నేను మనసాయిలు ఇవ్వడం జరిగింది. అన్న రిజల్ట్ అన్న మాటలోనే తెలుసుకుందాం ఒకసారి. నమస్తేనా? మన సైలు వాడినారు కదా, మరి దాని రిజల్ట్ ఏందో ఒకసారి. చాలా మంచిగా ఉందన్నా. ఇదైతే నేను నార పోసిన తర్వాత నార అయితే పెగలించిన అంటే ఎదుగుదల లేదు. చలి ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల నారు కూడా పైకి పెరగడం లేకుండా నేను మన సాయిల్ తీసుకొచ్చి నాకు నేను గ్రోమర్ సెంటర్ నుంచి ఇవ్వడం వల్ల నేను తెచ్చి నార్మల్ స్ప్రే చేసిన. స్ప్రే చేసినాక 3 రోజులకి నేను నాటేసినాను. 3 రోజులకే నా నార అనేది గ్రోతింగ్ అనేది పెరిగింది. నార ఎదుగుదల మంచిగా ఉంది. తర్వాత కింద వేరు వ్యవస్థ మంచిగా ఉంది. నార ఎక్కడైనా చనిపోవడం జరిగింది. నాటు వేసిన తర్వాత యాక్చువల్ అయితే యాస నాట్లు ఎండాకాలం నాట్లు అయితే నాటు చచ్చిపోతుంది. అదే చచ్చిపోతామనే ఉద్దేశంతో ఈ మందు కొట్టిన తర్వాత మన సాయిల్ స్ప్రే చేసిన తర్వాత ఎక్కడ కూడా నాటు రావలేదు. వేసిన నాటు వేసినట్టు అక్కుపోయింది. వేసిన నారు కూడా ఎక్కడ అక్కుపోయింది. చేను కూడా చాలా మంచిగా ఉంది. మంచి గ్రోతింగ్ ఉంది. వేరు వ్యవస్థ బాగుంది. మంచి రైతులందరూ వాడుకోవచ్చు అన్న. రైతులందరూ కూడా ఎటువంటి సందేహం లేకుండా వాడుకోవచ్చు మన సాయిల్. ఓకేనా? థ్యాంక్ యూ అన్న.